నిజంగా వాడే తప్పు చేయకపోయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళుండేవాళ్ళు. ఇలా జనాల్ని తీసుకొని ఇంటి మీదకి వచ్చుండేవాళ్ళు కాదు. రేయ్ నోరు మీరా నువ్వు. రేయ్ క్షమాపణ చెప్పు వాళ్ళకి. వీధిలో కొట్టాడు, ఇంటికి వస్తే 10 మందిలో కొట్టాడు. ఇంకా వాడు చెప్పే సారీలు ఎవరికి కావాలి? దెబ్బకు దెబ్బ పడాల్సిందే. రేయ్ లాక్కురండి రవ్వండి. ఆగండి. కొట్టాలి కొట్టాలి అని ఆశపడుతుండారో వాడు చెయ్యెత్తినాడంటే ఎట్లుంటాదో మీకు తెలీదు. ఏదో 10 మందిని వేసుకుని వచ్చుండాం కదా అని ఏదైనా చేసేయచ్చు అనుకుంటుండారా ఏంది? అన్నపూర్ణ నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటావా? మీరు ఎవరెన్ని చెప్పినా ఈ పూట ఊరుకునేది లేదు. అంత మగాడైతే వచ్చి కొట్టమను. వాడు కొడతాడో మేం కొడతామో తేల్చుకుంటాం. రేయ్ మీ వాళ్ళను అడ్డు పెట్టుకోవడం కాదురా, రారా కొట్టుకుందాం. ఏంట్రా బిత్తర చూపులు చూస్తున్నావు? మీ వాళ్ళ వెనకాల దాక్కుంటే కొట్టలేమనుకుంటున్నావా? ఏంటి తన తరపున మాట్లాడే వాళ్ళెవ్వరూ లేరు అని రెచ్చిపోతున్నారు? తనదేనా తప్పు? మీది తప్పు కాదా? నడి రోడ్డు మీద మీ పాటకి మీరు కార్లు ఆపుకొని గొడవ పడుతూ ఉంటే ఎంత ట్రాఫిక్ ఆగిపోయింది? ఆ ట్రాఫిక్లో ఒక గర్భిణీ స్త్రీ ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్లాల్సిన పేషెంట్స్ ఉండొచ్చు. అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సిన భర్త ఉండొచ్చు. అంతమందిని బాధ పెట్టి తనేదో 2 దెబ్బలు కొట్టాడనేసి ఇంతమందిని తీసుకుని ఇంటి మీదకి వచ్చావు. అతను కొట్టాలి అనుకుంటే నీ ఇంటికొచ్చి నీ ఏరియాకొచ్చి కొడతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. విజయశాంతి ఏంటమ్మా నువ్వు కూడా? అవును, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. 10 మందిని వేసుకుని ఇంటి మీదకి వచ్చాడు కదా అనేసి వీళ్లకు భయపడి ఈరోజు సారీ చెప్తే రేపొద్దున ఇంకో కారణం పెట్టుకుని ఇంటి మీదకి వస్తారు. చిరంజీవి తప్పు చేయలేదు అనట్లేదు. అతను తప్పు చేయడానికి కారణం వీళ్ళు చేసిన పనికి కోపంతో అతను కొట్టాడు. ఏంటి ఏంటి నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు? మావయ్య గారు మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నువ్వేంటి? ఎవరు పడితే వాళ్ళు ఇంటి మీదకి వచ్చేసి గొడవలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నామంటే రేపోయేది మన పరువే. ఈరోజు మౌనంగా ఊరుకుంటే రేపు దారిన పోయే 10 మందిలో మనల్ని వాడు చూపించి అదిగో వాళ్ళ ఇంటి మీదకెళ్ళి తన మొగుణ్ణి తన్ని వచ్చామని మనల్ని చూసి ఎగతాలు చేస్తారు. ఓహో, వాడి పెళ్ళానివా నువ్వు? మొగుడు పెళ్ళాం ఇద్దరూ ఒకేలా ఉన్నారుగా. చూడండి, రోడ్డు మీద తప్పు చేసింది మీరు. ఇలా ఇంటి మీదకి రావడం ఇంకా పెద్ద తప్పు. తను క్షమాపణ చెప్పడం కాదు, మీరు తనకి క్షమాపణ చెప్పి వెళ్ళండి. మేమెవరూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వానే క్షమాపణ చెప్పమనండి, అప్పుడే మేము వెళ్ళిపోతాము. నేనెందుకు క్షమాపణ చెప్పాలా? నాకే అవసరం ఉండదు. రేయ్ గొడవ పెద్ద చేయాలనుకుంటున్నావా? ఇంటి ముందు ఇంత గొడవ జరుగుతుంటే చుట్టూ జనాలు ఏమనుకుంటారు? వాళ్ళకి క్షమాపణ చెప్పి పంపించేయి. మావయ్య గారు చెప్తున్నారు కదా, సారీ చెప్పు. ఏంటి దుర్గా నువ్వు కూడా? వాళ్ళదే తప్పని విజయశాంతి చెప్తుంది, ఇంకా క్షమాపణ చెప్పమంటావేంటి?
అవును, నా అల్లుడు ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమో కొడతాం అని రెచ్చిపోతుండారు కదా, వెయ్యండ్రా. నా అల్లుడి మీద చెయ్యండి. ఒక్కొక్కడి ముక్కుల్లో కళ్ళల్లో కారం పెట్టి చంపుతానేణ్ణే. ఏమనుకుంటుండారా మీరు? ఒంటిగా ఉన్నాడు, వచ్చేసి కొట్టిపోదాం అనుకున్నారా? వాడి కథ మీకెవ్వరికి సరిగ్గా తెలీదు. వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చి మరీ మిమ్మల్ని తన్నొస్తాడు. అత్త, నువ్వు గమ్మునుండు. నాయన సారీ చెప్పాలంటున్నాడు కదా, వాళ్ళ కోసం కాదు, నాయన కోసం చెప్తాను. సరే బా, మీ మీద చేయి చేసుకున్నందుకు సారీ. అట్టని ఇంకో తూరి దారులకు అడ్డంగా కార్లు అడ్డం పెట్టి మాట్లాడుకోవటాలు, ఇట్ట ఇళ్ల మీదకి రావడాలు చేసినారనుకో, నా ఇల్లు మీరు తెలుసుకున్నట్టు మీ ఇల్లు ఆడుందో తెలుసుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. రేయ్, క్షమాపణ చెప్పరా అంటే వార్నింగ్ ఇస్తున్నావేంట్రా? నోరు మూసుకుని లోపలికి పో, లోపలికి పో. రేయ్, ఏంట్రా సారీ చెప్పాడు కదా, ఇంకా చూస్తారేంటి? పోండి. మీకు అంతగా సరదాగా ఉంటే చెప్పండి, అలా పక్క వీధిలోకి వస్తాం, కొట్టుకుందాం. ఏంట్రా వీళ్ళు? మనమేదో బెదిరిద్దామని వస్తే ఫ్యామిలీయే మనని బెదిరిస్తున్నారు. సర్లే, సారీ చెప్పారు కదా, పదండి వెళ్దాం. ఎందుకంత ఆవేశం? నలుగురు ఇంటి ముందుకొచ్చి గొడవ చేస్తున్నా కూడా మూర్ఖంగా వాళ్ళ మీదకి వెళ్తావే కానీ సర్ది చెప్పి పంపించాలని ఎందుకు అనుకోవు? నేనింతే పాపా, నేనింతే, ఇట్నే ఉంటా. ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుద్ధులు నేర్పించే మా అమ్మ ఉంటే ఇట్ట అయ్యుండేవాడినే కాదేమో. వేలు పట్టుకొని నడిపించాల్సిన నాన్న నా వేలు పట్టుకొనుంటే నేనిట్ట పెరిగేవాడినే కాదేమో. అందరూ ఉండరు, కానీ ఒంటిగానే పెరిగినాను. మనుషులతో కలవలేక మందుతో కలిసిపోయినాను. ఆ మందే నేర్పించుండది, ఎవరికైనా ఎదురు తిరగరా, ఎట్టాంటోడికైనా తిరగబడరా అని. అందుకే ఎవడైనా ఏమన్నా అన్నాడంటే నిలువున అట్నే కోపం వచ్చేస్తుంది.